ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమయుండును, అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమయుండును. లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనము. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులు అయిన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమును కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవునిందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీద నుండి మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతయు, కామాతురతను, దురాశను, విగ్రహ ఆరాధనైన ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మా మనసు పెట్టుకొనక భూమి మీద నుండి మా అవయములను అనగా జారత్వమును, అపవిత్రతయు, కామాతురతను, దురాశను, విగ్రహ ఆరాధనైన ధనాపేక్షను చంపివేసి మమ్మల్ని మేము నీకు అప్పగించుకున్నట్టుకు సహాయము దయచేయమని మా మనోనేత్రములు నీవు వెలిగించావు గనుక మమ్మల్ని పిలిచిన పిలుపు వలన నీ నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో నీ స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, నీవు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మాయందు నీవు చూపుచున్న నీ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మేము తెలుసుకున్నట్లు మాకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.